పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. నాణ్యమైన చదువులతోనే పేదరికాన్ని నిర్మూలించవచ్చని జగన్మోహన్ రెడ్డి నమ్మకం. అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగానే మునుముందుగా విద్యారంగానికి పెద్దపీట వేశారు. మనబడి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ బడులకు మహారాజా యోగం పట్టించాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాలకు కొత్త బడులు మంజూరు చేశారు. అదేవిధంగా ఉన్న బడుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు గదులను నిర్మించారు. ఆధునిక పరికరాలతో మెరుగైన చదువులు అందించే ఏర్పాటు చేశారు. అయితే గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గాడిన పడుతున్న విద్యా వ్యవస్థను చావు దెబ్బ కొట్టారు. నాడు నేడు ఆపేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ గ్రామంలో విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. నాడు నేడు పథకంలో భాగంగా గుంటూరు జిల్లాలో మొదటి దశలో 150 కోట్ల రూపాయలతో 623 పాఠశాలలను ఆధునీకరించేందుకు పనులు ప్రారంభించి పూర్తి చేశారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, లైట్లు, ఫ్యాన్లు, బెంచ్లు, బ్లాక్ బోర్డులు, డిజిటల్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక టాయిలెట్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. రెండో విడతలో 307 కోట్ల రూపాయలతో 907 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ఇతరత్రా వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో చాలా బడుల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయింది. మరికొన్ని పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్మాణంలో అరాకొరా పనులు మిగిలి ఉన్నాయి. సరిగ్గా ఈ తరుణంలోనే ఎన్నికలు రావడం, కూటమి అధికారంలోకి రావడం జరిగిపోయాయి. అదే విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది. నాడు నేడు పనులను అమాంతం ఆపివేసిన చంద్రబాబు వాటిని పట్టించుకోవడమే మానేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడులో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఈ గ్రామం వచ్చినప్పుడు స్థానికులు ఇక్కడ హైస్కూల్ కావాలని కోరారు. వెంటనే దాన్ని మంజూరు చేశారు వైఎస్ జగన్. స్కూల్ కోసం స్థానికులు 5 ఎకరాల భూమినిచ్చారు. దాతలు ఇచ్చిన స్థలంలో నాడు నేడు కింద 6 అదనపు తరగతి గదులు, కిచెన్, విద్యార్థులకు 8 టాయిలెట్స్ నిర్మాణం పనులు మొదలయ్యాయి. ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఆ పనులు సగంలోనే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాడు నేడు సెకండ్ ఫేజ్ కింద ప్రారంభమైన పనులు ముందుకు కదలడం లేదు. కరాలపాడు హైస్కూల్లో నిర్మాణాలకు అప్పట్లోనే 1,65,00,000 రూపాయలు మంజూరైన పనులు మాత్రం అలానే నిలిచిపోయాయి. టీచింగ్ కూడా కొద్దిగా టీచర్లు కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నారు. మాకు 10th క్లాస్ మెయింటెనెన్స్ కూడా ఇక్కడ మా ఊర్లో టీచింగ్ కొరత కూడా కొంత ఉండటం వల్ల పక్క ఊరికి పోతుంది. స్కూల్ ప్రాబ్లం ఒకటి ఉంది. మెయిన్ మైనస్ ఏంటంటే ఈ స్కూలే. ఈ 15 నెలల కాలం నుంచి కూడా ఈ స్కూల్ పనులు ఏం జరిగినట్టు దాఖలాలు లేవు. ఇమీడియట్లీగా ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని స్కూలు పూర్తి చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తే మా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే బ్రాన్పల్లి ఏంటంటే వైన్ షాప్ ఉంది. అక్కడ తాగుబోతులు, తిరుగుబోతులు పిల్లలు పోయే వచ్చే వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఆటోలో నిలబడిపోవాల్సి వస్తుంది పిల్లలు. దీంతో విద్యార్థులకు తరగతి గదులు అందుబాటులోకి రాలేదు. చేసేదేమీ లేక ఉపాధ్యాయులు ఉన్న తరగతి గదులనే పార్టీషన్ చేసి ఆ చిన్న చిన్న గదుల్లోనే 10వ తరగతి వరకు చదువు చెప్తున్నారు. పాత స్కూల్లో మొత్తం 8 గదులున్నాయి. వాటిలో ఒక రూమ్ను ఆఫీస్గా ఉపయోగిస్తూ మిగతా 7 గదులను పార్టీషన్ చేసి 10 రూములుగా చేసి స్కూల్ను నిర్వహిస్తున్నారు. స్కూల్లో కనీస వసతులు లేకపోవడంతో కరాలపాడు నుంచి 6 కిలోమీటర్ల దూరం వెళ్లి బ్రాహ్మణపల్లిలోని హైస్కూల్లో చదువుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడుతుందండి. ఆటోల్లో ఉన్న పిల్లగాళ్ళు నిలబడి 30 నెంబర్స్ దాకా వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడ కింద పడతారని భయంగా ఉంది. బాగా బ్రాహ్మణపల్లి వెళ్తున్నారు. బాగా ఆ 30 నెంబర్స్ ఎక్కడం వల్ల మాకు ఇదే స్కూల్ ఇక్కడ ఉంటే ఆ పిల్లలు వెళ్ళరు కదండి. మాకు పిల్లలకి భయం ఉండదు కదండి. అందువల్ల మేము దాని గురించి కొంచెం భయపడుతున్నాం. మాకు ఇక్కడ స్కూల్ వస్తే మా పిల్లలతో ఇబ్బంది లేకుంటుందని మేము ఆశిస్తున్నాం. 100 మంది వెళ్తాం. 3 ఆటోల్లో వెనక పిల్లలు అయితే నిలబడి వెళ్తున్నారు. లేడీస్ పిల్లలు, ఆటో పిల్లలు కూడా. వాళ్ళని చూసి మాకు బాగా భయం అవుతుంది. మా ఇక్కడ స్కూల్ వస్తే ఆ ఇబ్బందులు తగ్గుతాయని మేము ఆలోచిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా తమ ప్రభుత్వ పాఠశాల కోసం ప్రాధాయపడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. తమ ఊరి పిల్లలకు మంచి పాఠశాల ఉండాలన్నదే తమ తాపత్రయమనంటున్నారు వారు. కూటమి పాలకులు కూడా రాజకీయాలు పక్కన పెట్టి నాడు నేడు పనులు కొనసాగించి పాఠశాలను పూర్తి చేయాలని అంటున్నారు. గత ప్రభుత్వం ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఈ బిల్డింగ్స్. కానీ మాకు పార్టీలకు అతీతంగా మేము కోరేది ఏంటంటే ఈ స్టేజ్కి వచ్చిన బిల్డింగ్స్ను మళ్ళీ 3 పైన కింద 3 అయిపోయినాయి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక పని ఆగిపోయింది కాబట్టి ఈ యొక్క పనిని మళ్ళీ 3 స్టేజులు కట్టేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి కడితే
అక్కడ పాత బిల్డింగ్లు ఉన్నాయి. పిల్లగాళ్ళు మగ్గి దాంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని తమ గ్రామానికి హై స్కూల్ మంజూరైందని చాలా సంతోషించామని స్థానికులు అంటున్నారు. బడిని మంజూరు చేయడమే కాకుండా వెంటనే నిర్మాణ పనుల కోసం 1.65 కోట్ల రూపాయల నిధులను కేటాయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనులను వెంటనే ప్రారంభించారని వారంటున్నారు. జగన్మోహన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాడు నేడులో భాగంగా హై స్కూల్ శాంక్షన్ అడిగినాం. మేము గ్రామస్తులందరం కలిసి మనం నిలబడి ఉన్నటువంటి స్థలాన్ని 5 ఎకరాలు దాతల ద్వారా సేకరించి గవర్నమెంట్కి ఇచ్చి మాకు ఊరి అవసరాల దృష్ట్యా, పిల్లల చదువుల అవసరాల దృష్ట్యా మేము హై స్కూల్ని అడగటం జరిగింది. అడిగినప్పుడు అదే క్రమంలో మాకు వెంటనే హై స్కూల్ శాంక్షన్ చేసి రెండో ఫేజ్లో మాకు ఈ గదులు శాంక్షన్ కూడా రావటం జరిగింది. అయితే ఈ గదులన్నీ కూడా మాకు 6 గదులు శాంక్షన్ ఇచ్చారు. తర్వాత ఇటు వంటగది ఒకటి, ఇటు టాయిలెట్ బ్లాక్ ఒకటి, కాంపౌండ్ వాల్ ఒకటి కలిపి మొత్తం కలిపి 1,60,00,000 వ్యయం గల పనులు మాకు అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంతవరకు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు పనులు జరగడం జరిగింది. ఊర్లో ఉన్న హై స్కూల్ అయితే వచ్చింది మాకు శాంక్షన్, కానీ అంతకుముందు మాకు ఉన్నటువంటి యూపీ స్కూల్లోనే హై స్కూల్ తరగతులు కూడా రన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఆ పరిస్థితి చూడొచ్చు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇక్కడ ఇరుకయ్యి పిల్లలు ఉండలేక పక్క ఊర్లోకి పోయి చదువుకునే పరిస్థితి కూడా ఉంది. నిరుపేదలైన తాము చదువును కొనే పరిస్థితిలో లేవంటున్నారు గ్రామస్తులు. ఉన్న ఊళ్ళోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల వస్తే తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న మరో 5 గ్రామాల విద్యార్థులకు కూడా ఎంతో వెసులుబాటుగా ఉంటుందని వారు అంటున్నారు. మాలాంటి పేదలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, కొనే పరిస్థితి కాదు. ఇప్పుడు కొనుక్కుంటున్నాం చదువుని. ఇదే గవర్నమెంట్ స్కూల్ ఉంటే మేమందరం సాటిస్ఫై అవుతాం, మాకు ఆర్థిక బలాలు వస్తాయి. ఈ గవర్నమెంట్ స్కూల్ లేకపోవటం వల్ల చాలామంది అన్యాయం అవుతున్నారు. దగ్గర ఉన్న పరిస్థితి, దగ్గర ఉంటే చదువుకుంటారు, దూరాగి సరదాగా ఉంటారు, చదువుకుంటారు. ఇప్పుడు 5 ఎకరాల ప్లేస్ చుట్టూగా కాంపౌండ్ ఉంటే ఇంత మంచి వాతావరణంలో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, విద్యని బాగా చదువుకుంటారు. టీచర్స్ని కూడా ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి చేయాలి గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ బిల్డింగ్లో ఉండి టీచర్స్ లేకపోతే ఉపయోగం లేదు. బిల్డింగ్లు రావాలి, టీచర్స్ రావాలి. విజన్ 2047 అంటూ నరేంద్ర మోదీ విజన్ ను కాపీ కొట్టి పదే వల్లెవేస్తున్న చంద్రబాబు నాయుడు నిజంగానే తనకు ఒక విజన్ అంటూ ఉంటే నాడు నేడును బేషరతుగా కొనసాగించాలని అంటున్నారు విద్యావేత్తలు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ నాడు నేడు సెకండ్ ఫేజ్లో మొదలైన పనుల్ని పూర్తి చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా చిన్న స్కూల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటుగా ఈ ఊరు నుంచి మరొక గ్రామానికి దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే గనక సెకండ్ ఫేజ్లో పనులు పూర్తయితే ఇదే ఊళ్ళో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే పనులు పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పల్నాడు జిల్లా.